ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారండి? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 29వ సంకీర్తన 11వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమా, పరిశుద్ధ పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో దేవాతి దేవుడు ఒక చక్కటి 2 మాటలను ప్రస్తావించారు. ఇక్కడ ఏమంటాడు? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈ రోజున చాలా మంది దేవుని ప్రజలుగా సొత్తైన వారిగా మారడానికి సంకుచితముగా ఆలోచిస్తూ ఉంటారు, సంకోచిస్తూ ఉంటారు. నేను అంటాను, దేవునికి ప్రజలుగా, సొత్తుగా, స్వాస్థ్యంగా మనం మారగలిగితే, ఇప్పుడు చూడండి, బాప్తిస్మం తీసుకున్న వారిని ఏమంటాడు తెలుసా? వీరు నా సొత్తు, నా ప్రజలు. వీరెవరో తెలుసా? నాకు స్వాస్థ్యము. యేసు ప్రభు రక్తంతో కడగబడిన వ్యక్తి మీద సాతానుకు అధికారం ఉండదు. దేవునికి కుమార్తెలుగా, కుమారులుగా, సొత్తైన ప్రజలుగా మనం మార్చబడ్డాం. అయితే ఆ సొత్తుతో, ఆ స్వాస్థ్యముతో, ఆ ప్రజలతో దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నేను నీకు బలము కలుగ చేయబోతున్నాను, బలమును అనుగ్రహిస్తాను, నేను మీకు సమాధానం కలుగ చేసి ఆశీర్వదిస్తూ ఉంటాను. చాలామంది నాదేనండి బలము, నా జ్ఞాన బలం, చదువుకున్న బలం, ఊరిలో పెద్ద ఊరు మాదేనండి, మా ఊరిలో మేము లేకుండా ఎవడు ఏ పని చేయడండి అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనుషుని బలం కుప్పకూలిపోతుంది. మనుషునికి కుటుంబంలో కొన్ని శోధనలు, శ్రమలు వస్తే అసమాధానంతో ఇల్లంతా ఒక దెయ్యాల కొంపగా మారిపోతుంది. దేవుని ఆశీర్వాదం ఆ ఊరిలో కానీ, ఆ ప్రజల్లో కానీ మనకి ఎక్కడ కనపడదండి. దేవుడు ఎవరిని బలపరుస్తాడు? ఎవరిని దేవుడు సమాధానపరిచి ఆశీర్వదిస్తాడంటే, తన ప్రజలుగా బ్రతికే వారిని ఆశీర్వదిస్తాడు. నేను అంటాను, మనము యేసయ్యకి సొత్తు గనుక తన మనస్సు కలిగి మనము బ్రతకాలి. ఏంటి తన మనస్సు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5లో మీరు చదివితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. మంచి మనస్సు కలిగి ఉంటే ఎముకలకు పుష్టి కలుగుతుందంట. చాలామంది హృదయములో మంచి మనస్సు ఉండదండి, మంచి మనస్సాక్షి ఉండదండి. కుళ్ళు, కుతంత్రం, అసూయ, కోపం, రకరకాలవన్నీ మనసులో పెట్టుకోవటం వల్ల వాక్యం చెప్తుందండి, ఎముకలకు అది కుళ్ళు అంట, కుళ్ళు పట్టిపోతుంది. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటూ ఉంటారండి పెద్దలు, వీడు కుళ్ళుపోతాడురా, అందుకే ఎంత తిన్నా ఒంటికి పట్టదు చి అంటూ ఉంటారు కదండి. ఇతను చూడండి, అన్నం తక్కువే తింటాడండి, ఇక సింపుల్గా అన్నీ సమానంగా ఏదో కొంచెమే తింటాడండి. కానీ అతని ముఖంలో గ్రేస్ చూడండి, అతను చాలా ప్రత్యేకంగా ఉంటాడండి. ఎందుకంటే మంచి మనస్సాక్షి కలిగిన వారు తేజస్సుగా కనబడతారు. ఎలాగుంటారు? ప్రజలకి ఆనందాన్ని ఇచ్చేవారిగా కనపడతారు. నీవు మనుషుల ఎదుట తేటగా, దేవుని ఎదుట తేటగా నువ్వు కనబడితే ఆయన నీకు బలం ఇస్తాడు. అంత మాత్రమే కాదంట, ఆ దేవుడు, అట్టి దేవుడు అంటాడు, నేను మీకు సమాధానం కలగ చేస్తాను. మంచి మనసున్న దగ్గర గొడవలు వస్తాయండి. మంచి మనసున్న దగ్గర పరిస్థితి ఎక్కువ అవుతుందా? సర్దుకుపోతారు, వెంటనే వాళ్ళతో సమాధాన పడతారు, ప్రతి చిన్న విషయంలో తగ్గించుకుంటారు. ఈ రోజున కుటుంబం బలవంతులైన కుటుంబమే సమాధానం, అనేకులకు కుటుంబాలు కట్టిన వాళ్ళే, ఆ కుటుంబంలో ఇప్పుడు సమాధానం లేదు, బలవంతులే బలహీనులైపోయారు. కారణం ఏంటి? రకరకాల వాటిని ఉద్దేశించే మనస్సును వాళ్ళు ఏం చేసుకున్నారట?
పాడు చేసుకున్నారు. ప్రభు ఏమంటున్నాడు? తన ప్రజలకు బలమునివ్వాలని, తన ప్రజలకు సమాధానం ఇవ్వాలని, తన ప్రజలను మాత్రమే ఆశీర్వదించాలి అని. ఇంత గొప్ప దేవుడు ఈ ఉదయకాలం నీతోనే ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాడు. కాస్త నీ మనసులో ఉన్న చెడును పక్కన పెట్టి మంచి మనస్సాక్షి కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు కనిపెట్టగలిగితే నిన్ను బలపరిచి సమాధానంతో నింపి నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకు ఒక సత్యాన్ని చెప్తాను, గమనించండి. ఒక వ్యక్తి అంటండి సుందరమైన ఒక గాలిపటాన్ని తీసుకొచ్చాడంట. దానికి కాస్ట్లీ దారాన్ని కట్టాడంట. తీసుకొని వెళ్ళాడు. ఎంత ఎగరేస్తున్నా కూడా అది ఎగరట్లేదంట. విసిగిపోయాడంట. 2 గంటల సేపు దాన్ని ఎంతో అందంగా ఆహ్లాదకరంగా గాలిపటాన్ని చేశాడు, కానీ అది ఎగరట్లేదు. బాధపడిపోతున్నాడు, దుఃఖపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. 2 గంటల సేపు అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, మైదానంలోకి వెళ్ళాడు. ఎన్ని ప్రయత్నం డాబా ఎక్కి ఎగరేసినా అది ఎగరట్లేదు. కారణం ఏంటి? గాలి లేదు. చూసారా? గాలిపటం మానవుని జీవితం, దారం విశ్వాసానికి గుర్తు. ఈ రెండిటికి, నీ విశ్వాసానికి, నీ యొక్క జీవితానికి ఆకాశంలో ఎగిరి అనేకులకు నువ్వు కనిపించాలంటే, బలవంతుడిగా ఉండాలంటే, బలవంతురాలుగా కనబడాలంటే, నువ్వు ఆకాశంలో ఎగరాలంటే నీకేముండాలో తెలుసా? గాలి. ఆ గాలి ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎవరో తెలుసా? గాలిని వాహనముగా చేసుకొని నీ ముందుకి గగనము చీల్చుకొని రాబోతున్నాడు. చూసారా? ఆ గాలి రాగానే ఆ గాలిపటానికి బలం కలిగింది. ఆకాశములో ఎగురుతూ అందంగా కనిపించింది. నేను అంటాను, దేవుడు మనల్ని బలపరచకపోతే ఎక్కలేవు, ఉద్యోగంలో రాణించలేవు. నువ్వు అందగాడివే, అన్ని తలంతులు ఉన్నాయి, కానీ ఎగరట్లేదుగా గాలిపటం. ఈ రోజున నీకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, డబ్బుంది. ఏ పని ప్రారంభించినా నష్టమే కలుగుతుందిగా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాపమే కానీ దీవెన లేదుగా. నేనంట, నీ వ్యాపారంలో నువ్వు రాణించాలంటే దేవుడు నీకు తోడుండునుగాక, ఆయనే నీకు బలమిచ్చునుగాక. చూసారా? ఆ గాలిపటం ఆకాశంలో అంత ఎత్తుగా వెళ్ళి ఎగరడానికి కారణం గాలి. గాలి గగనాన్ని చీల్చుకొని వచ్చి ఎలాగూ ఆత్మస్వరూపుడు మన మీదకి వచ్చి బలాన్ని ఇస్తున్నాడో, యేసు నామములో తన ప్రజలను బలపరచునుగాక, తన ప్రజలకు సమాధానం ఇచ్చునుగాక, తన ప్రజలను యేసయ్య ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, తన ప్రజలను బలపరుస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు, సమాధానంతో నింపుతానన్నావు. ఎంతోమంది బలహీనులైపోయి సమాధానం లేక ఆశీర్వాదానికి దూరమై బ్రతుకుతున్నారయ్యా. యేసు నామములో వారందరూ దీవించబడుదురు కాక. కృప చూపి కార్యాలు చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత ఈ కార్యక్రమాన్ని వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మలను దీవించును గాక.